అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉధృత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం మనం విజయవాడ ఏకలవ్య నగర్లో ఉన్నాము. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల దెబ్బకి, అదేవిధంగా బుడమేరు ఉధృత దెబ్బకి కూడా ఇక్కడ పూర్తిగా నీట మురిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత వారం రోజులకు పైగా ఇక్కడ పరిస్థితి ఎలాగా ఉందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వాహనాలతో పాటు ఇంట్లో సామాన్లు, అదేవిధంగా అసలు మనిషికి అవసరమయ్యే ప్రతిదీ కూడా ఇక్కడ ఈ వరద ఉధృతం వల్ల పాడవడం జరిగింది. అదేవిధంగా ఇక మరో బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది వృద్ధులు కూడా ఇక్కడికి బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళు కేవలం ఇంట్లో ఉన్నారు. వారు కనీసం ఆహారం కూడా అందని పరిస్థితులు అయితే ఉన్నారు. ఇక్కడ స్థానికుల ఉన్నాయి చెప్తున్నారు. ఇది మన విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ పూర్తిగా ఒక వాహనం అయితే పూర్తిగా నీట మునిగింది. ఇది రిపేర్ కూడా పనికి వస్తుందో లేదో తెలియదు. కానీ అదేవిధంగా కూడా ఇటు ఒక పక్క వాహనము అసలు పూర్తిగా ఈ బజార్ మొత్తం కూడా అసలు ఈ బజారు అసలు ఇది బజారా లేకపోతే మరి ఏదన్నా సైడ్ కాలువ అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి అయితే పూర్తిగా ఇది వరద దెబ్బకి ఇక్కడ వాహనాలు, అదేవిధంగా ఇంట్లోకి అవసరమైన వస్తువులు కూడా పూర్తిగా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. వీటిని శుభ్రపరిచే దానికోసం కూడా అధికారులు అయితే వస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఈ పారిశుద్ధ్య పనులు అయితే చేస్తున్నారు. కానీ ఇంకా ఇక్కడ పరిస్థితి చక్కబడిన తీరైతే కనిపించట్లేదు. స్థానికులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇదే పరిస్థితి నుంచి గత 4-5 రోజుల నుంచి ఇదే కొనసాగుతుంది. వర్షం పడితే మటుకి ఇక్కడ ఈ నీటి మట్టం మరికొద్దిగా పెరిగింది. ఇప్పుడు సుమారు 3-3.5 అడుగు లోతు నీళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మేము ఇబ్బందులు పడుతున్నాం. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ప్రభుత్వం నుంచి వస్తున్న సహాయ ఆహారం కానీ, పాల ప్యాకెట్లు, నీళ్ళు కూడా మెయిన్ బజార్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. కానీ ఇక్కడ సందుల్లోకి రాని పరిస్థితి అన్నారు. వారి మీద కూడా మాకైతే కొద్దిగా దయ చూపాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. పూర్తిగా అసలు ఇంట్లో ఉన్న సామాను, డ్రైనేజీ, చెత్త చెదారం మొత్తం మీద కూడా వీధుల్లోకి వచ్చి నీటిలోని కాలువలోని నీళ్లు పోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాము. ఈ చెత్త చెదారం మొత్తం కూడా ఇక్కడ రోడ్డు మీద తేలిన పరిస్థితి. ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్, అదేవిధంగా వాళ్ళకి అవసరమైన వస్తువులు, అదేవిధంగా పాల ప్యాకెట్లు, అసలుకి ఒక వస్తువు అని లేదు. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన ఆహారంతో సహా అది ఎక్కడ వేయాలో తినిన తర్వాత కూడా తెలియని పరిస్థితుల్లో దీంట్లోనే కలిపేస్తున్నారు. అసలుకి ఇది పూర్తిగా ఈ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఇది శుభ్రం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మరోసారి హెచ్చరికలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు పడతాయి, కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కొంతమేర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొంత డ్రైనేజీ వ్యవస్థ బాగుపడిన దగ్గర, నీటి మట్టం తగ్గిన దగ్గర అయితే, కాకపోతే ఇక్కడికి ఇంకా నిత్యావసర సరుకులు అందించాలంటే బట్టి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాము. కేవలం మొదటి అంతస్తులో ఉన్నవారు మటుకే ఇక్కడ ఉంటున్నారు. కింద వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఇక్కడ సామాన్లు అయితే ఏం పనికొచ్చే పరిస్థితి కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ సామాన్లు అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పూర్తిగా పాడైపోయినాయి. వాళ్ళు మేమేం చేయలేని పరిస్థితిని పూర్తిగా ఇక్కడ బయట కుర్చీలో కూర్చొని ఏం జరుగుతుందా దేవుడా అని చెప్పేసి చూస్తున్న పరిస్థితి చూడండి. ఎవరైనా వచ్చి ఆదుకుంటారా, ఆదుకుంటే బాగుండు అని చెప్పేసి తమ గోడును కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. కనీసం ఇప్పుడు మనం ఒక గృహానికి వెళ్తున్నాం. ఈ గృహంలో ఉన్న వృద్ధులు వాళ్ళకున్న బాధను చెప్పుకునే కోసం కనీసం అక్కడికి వెళ్ళేదానికి కూడా దారి సరిలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మహిళ అయితే తమ ఆవేదన చెప్పుకునే దానికోసం ఇక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. అమ్మ, అసలు ఏంటి మీ సమస్యలు? మాకెవ్వరు లేరు. నన్ను ఒక్కదాన్ని ఎలా బతకాలి, నేను ఎలా దిగి వేయాలి, తెచ్చుకోగలరా చెప్పండి. ఏం చేయమంటారు? నన్ను అలాగా దేవుడు ఇలా చేస్తున్నాడు. ఊళ్ళతో చెప్పుకోను, ఊళ్ళు లేరు, ఒక్కదాన్నే. మీకు ఏం కావాలమ్మా? ఏం కావాలంటే ఏం చెప్పను, ఏమీ లేవు, ఆధారం ఏమీ లేదు. అలాగున్న వాళ్ళం అంతే. ఏదైనా పోతుంటే పట్టుకొని నిలబడతాను, లేకపోతే నిలబడలేను, కూకోలేను, అలా పడుకుంటాను అంతే. ఏ అమ్మని ఎంత ఏదైనా ఎడితే తన్నము అలా పడుకోడు అంతే, ఇంకే దిక్కు లేదు. అమ్మా, మీరు ఏమైనా మందులు కానీ అలాంటివి ఏమైనా అవసరం అవుతున్నాయి మీకు? ఓడుతున్నాను. మరి అవి ఎలా చేస్తున్నారమ్మా? అలా తెచ్చుకుంటున్నాను, ఇస్తాను. అక్కడ ఇస్తే అవి మింగుతున్నాను, ఇంకంతే. పాపం ఆ బాబులు ఎవరైనా వెళ్తే బతిమాలితే తెచ్చి పెడతాను, అవి మింగుతున్నాను అంతే. మొత్తానికైతే ఇక్కడ ఒక వృద్ధ మహిళ అయితే చూస్తున్న పరిస్థితి. ఆమెకున్న పరిస్థితుల్లో నాకు దిక్కానం ఎవరు లేరు, కేవలం ప్రభుత్వం నుంచి ఆదుకుంటే తప్ప నేనైతే ఈ పరిస్థితి నుంచి కోలుకోలేని చెప్పేసి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కేవలం
ప్రభుత్వం నుంచి వస్తున్న సాయం తీసుకొస్తున్న ఫుడ్ కానీ పాలు కానీ ఆహారం కానీ దాంతోపాటు ఇటీవల కాలంలో మెడిసిన్ ఇస్తున్నారు. ఆ మెడిసిన్ తోటి నేను కాలం గడుపుతున్నాను. ఖచ్చితంగా అయితే మా పరిస్థితి మేము బాగుపడాలంటే మటుకి ప్రభుత్వం నుంచి గట్టి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి. ఇక్కడ మరో ఇల్లు అయితే చూస్తున్నాము, దగ్గరలోనే ఉంది. ఆ ఇంట్లో పరిస్థితి అయితే అసలు మరి చూడటానికి ఇది పూర్తిగా విజయవాడ నగరమా లేకపోతే ఇంకేదైనా అనేది ఆ విధంగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకి దర్శనమిస్తున్నాయి. అసలు ఇక్కడ పూర్తిగా ఇంట్లోకి వెళ్ళటానికి వీల్లేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా అసలు ఇంట్లో వస్తువులు ప్రతిదీ అంటే ఒంటి మీద బట్టలు తప్పితే వీళ్ళకి ఏమీ లేని పరిస్థితి అంటే కనిపిస్తున్నాయి. ఒంటి మీద బట్ట ఉందండి, మాకు ఇంకా పనికొచ్చేదానికి అసలు ఇక్కడ ఇంట్లో అయితే ఏమీ లేవు. ఈసారి పడిన ఈ వర్షాల మటుకి మమ్మల్ని పూర్తిగా కూడా నెట్టేట ముంచాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే తమ గోడునైతే వెళ్ళబోచుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ. అమ్మ, మిమ్మల్ని ఆదుకునే దానికోసమని ఎవరన్నా రావడం కూడా జరిగింది ఇంత మట్టికి? ఎవరు రాలేదండి, మీరు రావటమే, ఎవరు రాలేదు ఇంత మట్టికి. కట్టు బట్టలతో అట్లా ఉండిపోయాం మేము మాత్రం. నీళ్ళు మాత్రం ఇంట్లోకి వచ్చేసింది. మేము నష్టం పోయాం, చాలా నష్టం పోయాం మేము. చూస్తున్నాం ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మనం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు అసలు మొత్తం కూడా ఆ ఇంట్లో ఉన్న మంచాలు, పరుపులు, దుప్పట్లు, కట్టు బట్టలతో ఉన్నారు వీళ్ళు. అంతకు మించి ఇక్కడ ఏమి లేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వర్షాప్రవాహం అదేవిధంగా వరద ఉధృతికి కూడా ఈ ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా తడిచిపోయి పూర్తిగా వాటికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటిని పైకేసి ఉన్నారు. ఇక్కడ పూర్తిగా కూడా కరెంటు సరఫరా ఆగిపోవటం వల్ల కూడా ఇక్కడ అసలు లోపల ఏం జరుగుతుంది, సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అసలు ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ అసలుకి నీళ్ళు నిలబడిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడికి కనీసం వంట సామాను, వాళ్ళకి కావాల్సిన అవసర వస్తువులు, ఉప్పు పప్పు ఇలాంటివి అసలు ఏమి లేదు. అసలు ఒక మనిషి జీవనానికి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ పాడైపోవటం వల్ల కూడా వాళ్ళు పూర్తిగా కూడా ఇక్కడ దుర్గంధం వెదజల్లుతుంది. ఒక మనిషి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇది 6 రోజులు అవుతుంది ఇప్పటికి వరద ఉధృతి వచ్చి, అయినా కూడా ఇక్కడ ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా నిన్నటికి వాళ్ళకి కొద్దిగా నీటి మట్టం పెరగడం వల్ల కూడా ఈ సమస్య అధికమైందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా సుమారు ఇక్కడ 1.5 అడుగు పైన ఇంట్లో ఉన్నాయి. ఇంటికి బయటికి నీటి సమస్యకి ఉన్నది దగ్గర దాపు 3 అడుగులు 3.5 అడుగులు నీటి మట్టం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంట్లో వస్తువులు మొత్తం కూడా అటక మీదకి ఎక్కిన పరిస్థితి. ఈ వస్తువులు కూడా మున్ముందు రోజుల్లో పనికి వస్తాయా, అసలు పనికి రావా, అసలు ఎందుకు పనికి వస్తాయి, వీటిని శుభ్రం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అసలు ఖర్చుతో కూడుకున్నది అయితే ఇది ఎంత ఖర్చు అవుతున్నది కూడా ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళైతే తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకుంటేనే ఈ సమస్య మాకు పరిష్కారం అవుతుందని చెప్పేసి చెప్పుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని, వరద బాధితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదుకొని తీరుతామని ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది. ఇప్పటికే కొంత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అని అందజేస్తూ ఉన్నది. అదేవిధంగా నీటి ప్రవాహం, అదేవిధంగా నీటి ఉధృతి తగ్గిన ఏరియాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఇంకా నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాళ్ళకి కావాల్సిన ఆహారము, అదేవిధంగా నీళ్లు, కావాల్సిన పాలు వాళ్ళకి అందిస్తూ ప్రభుత్వం నుంచి అయితే పూర్తి సహాయ సహకారంతో ప్రజల మట్టికి కొంతమేర అప్రమత్తంగా ఉండాలి. జరిగిన ఉధృతి ఇది కేవలం ప్రకృతి వల్ల జరిగిందని చెప్పేసి కూడా వారు ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.